Hi everyone, good morning Andy. Welcome to Daksha CA and I welcome all of you to CA final May or November 25 financial reporting classes. Okay na? So financial reporting paper ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాసెస్ ఎవరి కోసం అంటే ఆల్రెడీ చెప్పాను నేను. ఫస్ట్ టైం ఎవరైతే సిఏ ఇంటర్ పాస్ అయ్యి సిఏ ఫైనల్ రాసే వాళ్ళు తీసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే రిపీటెడ్గా ఎగ్జామ్స్ రాస్తూ మాకు ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో చాలా టఫ్ అనిపిస్తుంది సార్, మాకు భయపెట్టేశారు మమ్మల్ని ఇండేస్లని అది ఇదని, సో మీరు తీసుకోవచ్చు. అండ్ ఎవరైనా హౌస్ వైఫ్స్ ఉన్నా ఎంప్లాయీస్ ఉన్నా, సార్ మాకు గ్రూప్ 2 పాస్ అయిపోయి చాలా గ్యాప్ వచ్చింది సార్, ఇప్పుడు గ్రూప్ 1 ఉంది మాకు, ఇది అవ్వట్లేదు మాకు అంటే ఎఫ్ఆర్ అంటే భయం వేస్తుంది అనుకునే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరేనమ్మా. సో చాలా సింపుల్ సబ్జెక్టు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ యూ విల్ ఎంజాయ్ లర్నింగ్ సబ్జెక్ట్ ఇన్ తెలుగు. ఎందుకు మన క్లాసెస్ ఎక్కువ మంది తీసుకుంటారంటే మెయిన్ అమ్మ తెలుగులో ఉంటాయి మన క్లాసెస్. సో తెలుగులో క్లాసెస్ ఉండటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, మీలో చాలామంది సిపిటి, చాలామంది ఏంటి అందరూ 99% సిపిటి చదువుకున్న దగ్గర తెలుగులో టీచర్స్ ఉండేవాళ్ళు, ఇలాగే ఒక బోర్డు పెట్టుకొని చెప్పేవాళ్ళు మీకు. అండ్ సిఏ ఇంటర్కి వచ్చిన తర్వాత అక్కడ కూడా సేమ్, ఎవరో కొంతమంది తప్ప ఎక్కువ మంది ఏంటమ్మా మనకి తెలుగులో ట్రెడిషనల్ ఫ్యాకల్టీసు, ఒక బోర్డు, మీకు ఒక క్వశ్చన్ బ్యాంకు, హోంవర్క్, మీరు నోట్స్ రాసుకోవటం, అంటే ఇదంతా కూడా ఒక ట్రెడిషనల్ వేలో నడిచేది టీచింగ్ అనేది. అప్పుడు స్టూడెంట్ అనేవాడు కూడా రిజల్ట్ ఎక్కువ వచ్చేది. బట్ స్లోగా ఏమైపోయిందంటే ఈ టీచింగ్ను కూడా కమర్షియలైజ్ చేసేసి దీన్ని ఒక పెద్ద బిజినెస్ లాగా చేసేసి దీనికి మళ్ళీ హంగులు ఆర్భాటాలు రుద్దేసి ఏదో డిజిటలైజేషన్ అని పెట్టుకొని వాట్ ఎవర్ అమ్మా, నేను వాళ్ళని ఎవరిని తప్పనట్లేదు. బట్ ఏమవుతుందంటేనమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైతే మోడ్రన్ డేస్కి వెళ్ళిపోతారో కంటెంట్ మిస్ అయిపోయి అన్నెసరీ థింగ్స్ అన్నీ యాడ్ అయిపోతాయి దీంట్లో. అదే జరుగుతుంది మీకు ఇప్పుడు. సో కాబట్టి నా క్లాసెస్ ఎవరైనా తీసుకుంటే వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ అమ్మ, మీకు సబ్జెక్ట్ చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఎట్ ద ఎండ్ సిలబస్ అయిన తర్వాత మీరు ఏంటి ఎఫ్ఆర్ ఎంత ఈజీనా అని ఫీల్ అవుతారు. అండ్ ప్రజెంట్ వస్తున్న పేపర్స్ అయితే టఫ్ అని కాదమ్మా, కాన్సెప్చువల్ టెస్టింగ్. అంటే మీరు సిఏ ఫైనల్లో ఉన్నారు, సో ఇక్కడ కూడా మీరు బట్టి కొట్టి వెళ్తాము, ఏబీసీ చేసుకుని వెళ్తాము, మ్యారథాన్స్ చూసి వెళ్తాము, లేదా ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచెస్ చేసుకెళ్తామంటే అసలు అది రాంగ్ ట్రాక్. ఓకే, కొన్ని డేస్ బ్యాడ్ డేస్ లాగానే కొన్ని బ్యాడ్ అటెంప్ట్స్ నడిచాయి, అంటే ఈజీ పేపర్లు, సేమ్ పేపర్స్, బట్ అలా చేయరమ్మా ఇంకా. సో ఇప్పటికన్నా రియలైజ్ అవ్వండి, కాన్సెప్ట్ నేర్చుకోండి, అప్లికేషన్ ఆఫ్ స్కిల్స్ కావాలి మీకు. సిఏ ఫైనల్ అంటే యూ మస్ట్ హ్యావ్ అప్లికేషన్ అనమాట. అంటే ఉన్న కాన్సెప్ట్ని యాజ్ ఇట్ ఈస్గా చదవడం కాదు, దాన్ని ఎలా అప్లై చేయాలి కార్పొరేట్కి వెళ్ళి అని నేర్చుకుంటాము. ఓకేనా? సో నేనైతే మొత్తం కాన్సెప్చువల్గా మీకు చెప్తానమ్మా. 100% ఐసిఐ సిలబస్ మొత్తం మన క్లాస్లో చేస్తాం మనం. నేను ప్రతి క్వశ్చన్ బోర్డు మీద రాస్తాను, మీరు కూడా దయచేసి ఒక నోట్స్ పెట్టుకొని నాతో పాటు రాసుకోండి. ఓకేనా? సో క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఏమేం కావాలి, ఈ క్లాసెస్ మీకు కంప్లీట్ బెనిఫిట్ మీరు పొందాలంటే, సో ఫస్ట్ థింగ్ అమ్మా, సో అందరికీ తెలిసిందే ఐసిఐ ఇవి లేటెస్ట్ స్టడీ మెటీరియల్స్ అండి. అంటే జూన్ ఆర్ జూలై 24లో రీప్రింట్ అయినాయి. నేను 1 వీక్ బ్యాకే మళ్ళీ ఆర్డర్ పెట్టాను ఐసిఐ నుంచి. సో జూలై 2024లో ఇవి మనకి రీప్రింట్ చేశారు. సో ఈ బుక్స్ మీకు కంపల్సరీ కావాలి. ఇవే మనకి అన్నీ కూడా. దీన్ని నమ్ముకుంటే ఎవడూ ఫెయిల్ అవ్వలేదు ఇప్పటివరకు. ఒకసారి గుర్తు చేసుకోండి, మీ సిఏ ఫౌండేషన్ రోజులు, సిఏ ఇంటర్ రోజులు, ప్రాక్టీస్ మాన్యువల్స్ ఉండేవి, ఇవే చదివేవాళ్ళు, మీరు పాస్ అయిపోయేవాళ్ళు. ఓకేనా? బట్ ఇప్పుడు ఇవి తప్ప మనం అన్నీ చదువుతున్నాం, అవునా? ఇవి తప్ప అన్నీ చదువుతున్నాం మనం. అసలుకి ఎంత దుస్థితికి వచ్చారంటే పాపం సిఏ పిల్లలు. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూస్తున్నానమ్మా, ఆడెవడో వచ్చి సిఏ ఫౌండేషన్కి కలర్ఫుల్ బుక్స్ లాంచ్డ్, కలర్ఫుల్ క్వశ్చన్ బ్యాంక్స్ లాంచ్డ్ అంటున్నాడు వచ్చాడు. అరే ఏం మనిషివిరా నువ్వు? అసలు సిఏ ఫౌండేషన్కి బుక్స్ ఏంటి, అది కూడా కలర్ బుక్స్ ఏంటి? ఏం చేసుకుంటారు మా కలర్ను? జీవితంలో కలర్స్ ఎక్కువైతే
అల్టిమేట్గా బ్లాక్ అండ్ వైట్ అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. సో బ్లాక్ అండ్ వైట్లోనే ఉండండి, జీవితం కలర్ఫుల్గా ఉంటుంది. జీవితం కలర్ఫుల్గా ఉంటే తర్వాత అంతా బ్లాక్ అండ్ వైటే. సో కాబట్టి ఏమో వీటిని నమ్ముకోండి, ఏ విధమైన క్వశ్చన్ బ్యాంక్స్ నమ్మకండి. అవన్నీ కూడా కంప్లీట్గా ఎక్కడ లేవు, నేను చూశాను అన్ని క్వశ్చన్ బ్యాంక్స్. సో కాబట్టి మీరు ఒకటే సోర్స్ పెట్టుకోండి అమ్మా. ఈ బుక్ని మీకు ఓపిక ఒకసారి చేయండి, 2 సార్లు చేయండి, 3 సార్లు, 10 సార్లు చేయండి. దీన్నే చేయండి, మళ్ళీ మళ్ళీ చేయండి, పర్ఫెక్షన్ వస్తుంది మీకు. సో మన క్లాసెస్లో మాత్రం ఐసీఏ బుక్సే ఫాలో అవుతామమ్మా ఈ బ్యాచ్కి. దీని తర్వాత మనకి ఒక కాన్సెప్ట్ నోట్స్ ఇస్తానమ్మా, మనది ఓన్గా ఉంటుంది, హ్యాండ్ రిటన్, తెలుగులో రాశాను, అది కూడా నేను మీకోసం. అది ఇంకో వేరే కాన్సెప్ట్ నోట్స్ ఒకటి ఇస్తాను మీకు. దాంతోపాటు మీకు ఒక నోట్స్ కంపల్సరీ కావాలి మీకు. యూ మస్ట్ హ్యావ్ 1 నోట్స్ అమ్మ. తర్వాత సొంతంగా క్యాలిక్యులేటర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను సిఏ ఫైనల్ బ్యాచ్లో చూశానమ్మా లాస్ట్ టైం, కొంతమంది క్యాలిక్యులేటర్లు కూడా తెచ్చుకోరు క్లాసులకి. అసలు మీరు ఎందుకు వచ్చారో సిఏకి నాకు ఇంతవరకు అర్థం కాదు. మా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు డిగ్రీలో, వాడు ఏం చెప్పాడు అంటే క్యాలిక్యులేటర్ ఎదురా అంటే, నేను మ్యాక్సిమం బ్రెయిన్ వాడతాను, కుదరకపోతే క్యాల్సీ వాడతాను అన్నాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, డిగ్రీ కూడా ఫెయిల్ అయిపోయి పాపం ఏదో బట్టల చేపలు పనిచేస్తున్నాడు. సో మీరు బ్రెయిన్ ఎక్కువ వాడకండి, క్యాలిక్యులేటర్ వాడండి, సిఏ పాస్ అవుతారు. ఓకేనా? సో మీకు ఒక నోట్స్ కావాలి ఏమో, అది రూల్ నోట్సా, వైట్ నోట్సా, అది మీ చాయిస్ అమ్మా. దానికి పెద్ద మ్యాండేటరీ ఏం లేదు, బట్ ఫైనల్ ఎగ్జామ్లో రూల్డ్ కాబట్టి రూల్డ్ వాడుకోమని చెప్తారు, అది మీ చాయిస్. సో బ్లాక్ కలర్, వైట్ కలర్ అది మీ ఇష్టం అమ్మా, ఏదో ఒకటి రాసుకోండి, బట్ నోట్స్ అయితే రాయండి. ఓకేనా? రైట్. So with this small introduction, we'll start with our beautiful and very easy subject, financial reporting. So financial reporting అనేది మీరు సిఏ ఫౌండేషన్లో ఉన్న, సిఏ ఇంటర్లో ఉన్న, సిఏ ఫైనల్లో ఉన్న, మీరు సిఏ పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా అని డిసైడ్ చేసే పేపర్ ఇదే. అకౌంట్స్ గుర్తుపెట్టుకోండి, సిపిటీలో అక్కడ మీరు పాస్ అయ్యి ఉంటారు, 60 వచ్చు. సిఏ ఇంటర్ గ్రూప్ 1 అకౌంట్స్ ఎగ్జామ్షన్స్, గ్రూప్ 2 అకౌంట్స్ ఎగ్జామ్షన్ కాబట్టి మీరు ఇంటర్ పాస్ అయ్యారు. సిఏ ఫైనల్లో కూడా మీరు గ్రూప్ 1 పాస్ అవ్వాలంటే మీకున్నటువంటి బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ పేపర్. ఈ పేపర్ రోజు డిసైడ్ అయిపోతుందమ్మా మీరు ఫర్దర్గా ఎగ్జామ్స్కి వెళ్తారా ఆగిపోతారని. ఎవరైతే ఎఫ్ఆర్ బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాస్తారో వాళ్ళు నెక్స్ట్ పేపర్స్ కూడా రాస్తారు. ఎవరైతే ఈ పేపర్ ఆరాకొరాగా ఏబీసీ కేటగిరీలు చాయిస్ వైజు సెలెక్టివ్గా వెళ్ళారో గ్రూప్ ఆగిపోతుంది, సిఏ ఆగిపోతుంది. సో డిసైడ్ అవ్వండి అమ్మా, ఇది మీకు గోల్డెన్ పేపర్. సో ఇఫ్ యూ రెస్పెక్ట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ విల్ మేక్ యూ సిఏ. ఓకేనా? రైట్. సో ఈ పేపర్లో ఏమున్నాయి తర్వాత చూసే బదులు ఫస్ట్ ఒక పని చేయండి, అందరూ కూడా నోట్స్ ఓపెన్ చేయండి. నోట్స్ పెట్టారా? అందరు నోట్స్ ఓపెన్ చేయండి. నోట్స్ ఓపెన్ చేసి అక్కడ రాసుకోండి ఒక మాట, అక్కడ ఒక మాట రాసుకోండి. సో కళ్ళు మూసుకొని ఒకసారి మీ పేరెంట్స్ని, మీకు ఇష్టమైన దేవుని తలుచుకొని అక్కడ రాసుకోండి. మీ పేరు రాసుకోండి. కార్తిక్ ముప్పాలాగా సంవాట్ మీ పేరు రాసుకొని హ్యావ్ టు స్కోర్ ఎగ్జామ్షన్ ఇన్ సో అండ్ సో అటెంప్ట్. మే అయితే మే, నవంబర్ అయితే నవంబర్. ఓకేనా? కొంతమంది ఉండొచ్చు ఇప్పుడు ఏంటి రాసుకుంటూ వచ్చేస్తాయి అని, పిచ్చోళ్ళ మాటలో నేను పట్టించుకోనమ్మా. నువ్వు ఏమైతే థింక్ చేస్తావో నీ లైఫ్ అంతే ఉంటుంది. నువ్వు పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా ఉంటావు, నెగిటివ్గా థింక్ చేస్తే నీ లైఫ్కి ఒక్క జీవితం అయిపోతుంది. సో ఆల్వేస్ బీ హ్యాపీ, బీ పాజిటివ్. రాసుకోండి అక్కడ, నేను మే 25 లేదా మీ అటెంప్ట్ ఎప్పుడుంటే అప్పుడు హ్యావ్ టు స్కోర్ ఎగ్జామ్షన్ లేదా 70-80 అని మీరు రాసుకోండి, వస్తాయి. ఓకేనా? అది నా బాధ్యత. రైటా? నెక్స్ట్ అమ్మా కింద రాసుకోండి సిలబస్. ఫస్ట్ సిలబస్ రాసుకోండి ఒక మాట. అన్ఫార్చునేట్లీ చాలామంది సిఏ ఫైనల్ స్టూడెంట్స్ అని చెప్పుకునే వాళ్ళకి ఇప్పటికీ 3-4 సార్లు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కూడా సిలబస్ ఏంటో తెలియదమ్మా. దట్ ఈజ్ అవర్ ప్రజెంట్ జనరేషన్. కాబట్టి ప్లీజ్ నేను సిలబస్ మొత్తాన్ని ఒక 6 పార్ట్స్గా డివైడ్ చేశానమ్మా. అంటే మనం ఇలానే చదువుకుంటాం క్లాస్లో కూడా, అంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, సింపుల్గా ఉండటానికి ఐ హ్యాడ్ డివైడెడ్ టోటల్ సిలబస్ ఇంటూ 6 పార్ట్స్. సో మనం చదువుకోవడం కూడా ఈ సీక్వెన్స్ చదువుకుంటాం. ఇంకోటి, ఈ 6 పార్ట్స్ అనేవి ఇవి దయచేసి ఏబీసీ కేటగిరీలు కాదు,
ఎటువంటి మార్క్స్ కోసం నేను డివైడ్ చేయలేదు వీటిని. అంటే ఇక్కడ ఎంత వెయిటేజ్ వస్తుంది, ఇక్కడ ఎంత వెయిటేజ్ వస్తుంది, నో, అవి నమ్మకండి. ఈవెన్ ఐసిఐ కూడా చెప్తుంది మనకి ఇంత వెయిటేజ్ అని, బట్ ఐసిఐ దాన్ని ఫాలో అవ్వదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మొన్న పేపర్ అంతకుముందు పేపర్స్. ఐసిఐ జస్ట్ చెప్తుందమ్మా ఇంత వెయిటేజ్ ఉండొచ్చు అని. దట్ ఈజ్ నాట్ యాక్యురేట్ వెయిట్. మనకు అనవసరం అండి. మనకి బిజినెస్ కాంబినేషన్ ఒకేలాగా చదువుకుంటాము. ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్, ఇంటీరియర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కూడా అదే కాన్సెప్ట్తో చదువుకుంటాం. అది మన టార్గెట్. ఇది ఏబీసీ కేటగిరీ కాదు, లేదా మార్క్స్ కోసం డివైడ్ చేసిన పార్ట్స్ కాదు. ఇది సిలబస్ మొత్తంను ఈ సీక్వెన్స్ వెళ్తే మనకి ఈజీగా గుర్తుంటుంది, మనం చదువుకోవచ్చు. దయచేసి అందరూ కూడా మీ నోట్స్లో ఫస్ట్ పేపర్లోనే కింద రాసుకోండమ్మా సిలబస్. ఓకేనా, రైట్, స్టార్ట్ చేయండి. పార్ట్ 1. ఇంకోటమ్మా, సార్ ఇండేస్ నెంబర్లు గుర్తుంటాయా, గుర్తుండవా? ఉంటాయి. ఇండేస్ పేర్లు గుర్తుండవా? ఉంటాయి. ఎందుకు గుర్తుండవు చెప్పండి? మనకి ఫోన్ నెంబర్లే గుర్తుంటాయి, మనకు కావాల్సిన వాళ్ళే. ఇవి గుర్తుండవా చెప్పండి? ఎక్కువసార్లు అనుకుంటే ఏదైనా గుర్తుంటుంది. ఓకేనా, రైట్, స్టార్ట్ చేయండి అమ్మా. పార్ట్ నెంబర్ 1 రాసుకోండి. సిలబస్ మొత్తం ఇక్కడ కనిపిస్తుందమ్మా. ఓకేనా, సో పార్ట్ 1లో మనకి నేను కూడా డివైడ్ చేశానమ్మా. పార్ట్ 1లో ఒక 5, అంటే మనకి గుర్తుండాలి ఎన్ని ఉన్నాయి మొత్తం అనేది. సో పార్ట్ 1లో మనం 5 ఇండేస్ పెట్టాం. 5. ఓకేనా, రాసుకోండి అమ్మా. ఫస్ట్ 1 ఇండేస్ 16 PPE, ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్. మీరు చదువుంటారు సిఏంట్లో, AS 10 అనుకుంటాను ఇది. తర్వాత అమ్మా సెకండ్ ఇండేస్ 40, పేర్లు కూడా రాసుకోండి. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. పార్ట్ నెంబర్ 1లో సెకండ్ ఏంటమ్మా ఇండేస్ 41. ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, నన్ను ఫాలో అవ్వండి, బోర్డు మీద కాదు. నేను చెప్తున్నాను కదా, నోరు నా హ్యాండ్ రైటింగ్, నన్ను ఫాలో రాసుకోండి మీరు. ఓకేనా, నెక్స్ట్ నెంబర్ 3 ఇండేస్ 105 నాన్ కరెంట్ అసెట్, NCA, నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్. నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్. నెక్స్ట్ అమ్మా ఫోర్త్ 1 ఇండేస్ 2 ఇన్వెంటరీస్. నెక్స్ట్ 5 ఇండేస్ 38 ఇంటాంజిబుల్ అసెట్స్. రైట్, సో మనకి ఫస్ట్ పార్ట్లో మనకి వీ హ్యాడ్ 5 ఇండేస్ అండి. ఒకటి వచ్చేసి ఇండేస్ కనిపిస్తున్న చూస్తున్నాం, ఎస్ క్లియర్ అమ్మా. ఇండేస్ 16 PPE, ఇండేస్ 40 ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్, ఇండేస్ 105 నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్, ఇండేస్ 2 ఇన్వెంటరీస్. అదేవిధంగా ఇండేస్ 105 ఏంటది, నాన్ కరెంట్ ఇండేస్ 105 నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్, ఇండేస్ 2 ఇన్వెంటరీస్, ఇండేస్ 38 ఇంటాంజిబుల్ అసెట్స్. నెక్స్ట్ పార్ట్ నెంబర్ 2 రాయండి మా పార్ట్ నెంబర్ 2లో. సో పార్ట్ నెంబర్ 2లో ఫస్ట్, సో పార్ట్ నెంబర్ 2లో మనకి ఇక్కడ మా ఫస్ట్ ఇండేస్ 23 బోరోయింగ్ కాస్ట్. వినుంటారు మా సిఎంటీలో చాలా వరకు మీరు. 6th ఇండేస్ ఎంత మరి 23 ఏంటిది, బోరోయింగ్ కాస్ట్. నెక్స్ట్ అమ్మా ఇండేస్ 7th 1 ఇండేస్ 36 ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్, లేదా దీన్ని ఏమంటారంటే ఇంపైర్మెంట్ లాస్ అంటారమ్మా దీన్ని. చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత. ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్. నెక్స్ట్ 8th 1 వచ్చేసి మా ఇండేస్ 20 గవర్నమెంట్ గ్రాంట్స్ అన్న.
గవర్నమెంట్ గ్రాంట్. నెక్స్ట్ 9th వచ్చేసి మనకి Ind AS 21 అమ్మ, ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఫారెక్స్ అమ్మ. నేను సింపుల్గా దీన్ని ఫారెక్స్ అని రాస్తాను, అక్కడ రాసుకుందాం. Ind AS 21 వచ్చేసి AS 11 చూసుంటారు మీరు, ద ఎఫెక్ట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫారెన్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ అమ్మ. సింపుల్గా రిమెంబర్ ఫారెక్స్. లాస్ట్ వన్ ఈ పార్ట్లో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, ఇంపార్టెంట్ చాలా పెద్ద స్టాండర్డ్ అమ్మ. Ind AS 116 లీజెస్. ఇది AS 19 అనుకుంటానమ్మా, సిఏ ఇంటర్లో అది మీరు చదువుంటారు. ఓకేనా, రైట్. పార్ట్ నెంబర్ 2లో మనకి ఏమున్నాయి చూడండి ఒకసారి. Ind AS 23 బారోయింగ్ కాస్ట్, Ind AS 36 ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్, Ind AS 20 గవర్నమెంట్ గ్రాంట్స్, Ind AS 21 ఫారెక్స్, Ind AS 116 అమ్మ, ఇది 116. Ind AS 116 వచ్చేసి ఏమో లీజెస్. కొంతమంది ఉంటారు మీరు ఇప్పుడు ఓవర్ స్మార్ట్ బ్యాచ్, సార్ ఎందుకు సార్ రాయటం, ఈ పేజ్ మాకు PDF ఇచ్చేస్తే కాపీ చేసుకుంటాం కదా అంటారు. అవునా? తెలివితేటలు వాడకండి. ఎగ్జామ్లో మీ చేతితో మీరు ఎగ్జామ్ రాయాలి. రోబో సినిమా లాగా చూస్తే ఎగ్జామ్ పాస్ అవ్వం. సో రాయండి చేతితోటి, చెయ్యి వాడండి. చెయ్యి చాటింగ్కే కాదు, రైటింగ్ కూడా వాడచ్చు. ఓకేనా, రైట్ అమ్మా. నెక్స్ట్ గో ఫర్ పార్ట్ నెంబర్ 3 అమ్మ. రాసుకోండి పార్ట్ నెంబర్ 3, స్పెషల్ టాపిక్స్. రాయండి అమ్మా. పార్ట్ 3 స్పెషల్ టాపిక్స్. ఇవి చాలా స్పెషల్గా ఉంటాయమ్మా. సో దీంట్లో రాసుకోండి ఫస్ట్ Ind AS 41 అగ్రికల్చర్ మందే. ఎంతమ్మా నెంబరు? 11. Ind AS 41 అగ్రికల్చర్. పార్ట్ నెంబర్ 2 ఎన్ని వచ్చాయా మనకి? 5 వచ్చాయమ్మా. 5 రాసుకోండి ఇక్కడ కూడా. పార్ట్ నెంబర్ 2 5. మనకి స్పెషల్ టాపిక్స్లో 6 వస్తాయమ్మ. 6 రాసుకోండి ఇక్కడ. We had 6. రాసుకోండి ఫస్ట్ Ind AS 41 అగ్రికల్చర్. నెక్స్ట్ 12 Ind AS 12 ఇన్కమ్ ట్యాక్సెస్. Ind AS 12 ఇన్కమ్ ట్యాక్సెస్. తర్వాత 13 వచ్చేసి Ind AS 108 ఆపరేటింగ్ సెగ్మెంట్స్. దీన్నే సెగ్మెంట్ రిపోర్టింగ్ అని చదువుంటారు మీరు సిఏ ఇంటర్లో. సో Ind AS 108 ఆపరేటింగ్ సెగ్మెంట్స్. తర్వాత Ind AS తర్వాత అమ్మా షేర్ బేస్ పేమెంట్స్. దీనికి Ind AS నేమ్ వద్దులమ్మా, మర్చిపోతారు మళ్ళీ. షేర్ బేస్ పేమెంట్స్. నెక్స్ట్ 15 Ind AS 19 ఎంప్లాయీ బెనిఫిట్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ Ind AS 33 EPS ఎర్నింగ్స్ పర్ షేర్ అమ్మ. అంతే, ఇది మనకి థర్డ్ పార్ట్. ఒకసారి చూడండి అమ్మ, థర్డ్ పార్ట్లో 6 ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇవి చాలా బాగుంటాయి, షూర్ షార్ట్ క్వశ్చన్స్ అమ్మ. కనీసం 3 టాపిక్స్లో కానీ 2 టాపిక్స్లో కానీ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ నుంచి ఎప్పుడు, ఆల్వేస్. మొన్న ఎగ్జామ్లో షేర్ బేస్ పేమెంట్స్ ఇచ్చాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడు మొన్న 16 మార్క్స్. Ind AS 41 అగ్రికల్చర్, ఇన్కమ్ ట్యాక్సెస్, ఆపరేటింగ్ సెగ్మెంట్స్, షేర్ బేస్ పేమెంట్స్, ఎంప్లాయీ బెనిఫిట్స్ అండ్ ఇంకోటి ఏంటమ్మా మనకి EPS. ఓకేనా, రైట్. నెక్స్ట్ అమ్మ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ ఈ పార్ట్. నెక్స్ట్ పార్ట్ నెంబర్ 4 చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా. సో పార్ట్ నెంబర్ 4 అమ్మ, మన ఇక్కడ కూడా 6 వస్తాయండి. ఇవి 6 రాసుకోండి. ఇవి రాసుకోండి అమ్మ. ఇక్కడ Ind ASలో ఏమవుతుందమ్మా, నేమ్స్ రాసుకోండి, గుర్తుండే చాలు మనకి.
ఫస్ట్ వన్ 17 బిజినెస్ కాంబినేషన్స్. మీరు సిఏ ఇంటర్లో చదవండి, అమాల్గమేషన్ చదవరు కదమ్మా, అది. బిజినెస్ కాంబినేషన్స్. 18 కన్సాలిడేషన్. 19 ఇది ఇండేస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇండేస్ 115 రెవెన్యూ ఫ్రమ్ కాంట్రాక్ట్స్ విత్ కస్టమర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, నేమ్స్ గుర్తుండాలి. ఇండేస్ 115 రెవెన్యూ ఫ్రమ్ కాంట్రాక్ట్స్ విత్ కస్టమర్స్ అమ్మ. నెక్స్ట్ 20 అమ్మ, మోస్ట్ ఇంపార్టెంట్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ 21 అమ్మ, అనాలిసిస్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ 22 వచ్చేసి ఫస్ట్ టైం అడాప్షన్. ఆఫ్ ఇండేస్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇవన్నీ చాలామంది ఇక్కడే చాలా టఫ్ అని ఫీల్ అవుతారండి, బట్ ఇవి చాలా ఈజీ ఎప్పుడు నీకు కాన్సెప్ట్ వస్తే. బిజినెస్ కాంబినేషన్స్, తర్వాత కన్సాలిడేషన్, తర్వాత ఇండేస్ 115 రెవెన్యూ ఫ్రమ్ కాంట్రాక్ట్స్ విత్ కస్టమర్స్, తర్వాత ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, అదేవిధంగా ఫస్ట్ టైం అడాప్షన్ ఆఫ్ ఇండేస్ అమ్మ. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయేమో మనకి, రాయండి. పార్ట్ నెంబర్ 5. సో పార్ట్ నెంబర్ 5లో మనకి 7 ఉంటాయండి. 7 ఓకేనా. రాసుకోండి. ఫస్ట్ అమ్మ ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్. ఇక్కడ ఇండేస్ నేమ్స్ వద్దులమ్మ, టాపిక్స్ గుర్తుపెట్టుకోండి, తర్వాత చూద్దాం. ఓకేనా. రైట్. ఫస్ట్ అమ్మ ఎంత నెంబర్ 23 ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్. నెక్స్ట్ 24 ఇంటీరియం ఫినాన్షియల్ రిపోర్టింగ్. ఇంటీరియం ఫినాన్షియల్ రిపోర్టింగ్. నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. 25 మనకి క్యాష్ ఫ్లో, ఇవన్నీ వినుంటారు మీరు ఐపీసీసీలో. నెక్స్ట్ 26 వచ్చేసి అకౌంటింగ్ పాలసీ ఉండదు కదమ్మా మనకి, చేంజ్ చేసిన అకౌంటింగ్ పాలసీ అది. నెక్స్ట్ ఇవన్నీ సిఏ ఇంటర్ స్టాండర్డ్స్ ఏనమ్మా. నెక్స్ట్ 27 వచ్చేసి ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్. ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్. నెక్స్ట్ అమ్మా 28 వచ్చేసి మనకి రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్స్. 29 వచ్చేసి మనకి ఏంటమ్మది ప్రొవిజన్స్, కంటింజెంట్ లయబిలిటీస్ అండ్ కంటింజెంట్ అసెట్స్. 6, 7 వచ్చాయి. రైట్. ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్, ఇంటీరియం ఫినాన్షియల్ రిపోర్టింగ్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీ, ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ అండ్ రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్స్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ప్రొవిజన్స్, కంటింజెంట్ అసెట్స్ అండ్ కంటింజెంట్ లయబిలిటీస్. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఈ టాపిక్స్ చేయకుండా వెళ్ళిపోతారు. బికాజ్ ఆడవాడు ఎదవకుడు కేటగిరీ సి అంటాడు వీటిని వచ్చి. సిఏ ఫైనల్లో కేటగిరీస్ ఉండవు. ఓకేనా. అన్నీ సమానమే. బిజినెస్ కాంబినేషన్స్ ఎంత బాగా చదువుకుంటారో ఇవి కూడా మీరు అంత బాగా చదువుకున్నప్పుడు మాత్రమే మీ ఎగ్జామ్షన్ టార్గెట్ మీరు రీచ్ అవుతారు. మాకు 40 కావాలి 30 కావాలనుకుంటే వెళ్ళిపోవచ్చు మీరు. రైటా. లాస్ట్ పార్ట్ అమ్మా, పార్ట్ నెంబర్ 7. మనకి పార్ట్ నెంబర్ 7లో వి హ్యాడ్ 6 అమ్మ లాస్ట్. ఇంకా ఇక్కడ రాసుకోండి. ఈ కొంచెం థియరీ వేసాం ఈ మొత్తం కూడా, కానీ ఇంపార్టెంట్. 30
ఫస్ట్ రాసుకోండి అమ్మా, రోడ్ మ్యాప్ టు Ind AS. నెక్స్ట్ 31 అమ్మా, షెడ్యూల్ 3 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. ఏంటి షెడ్యూల్ 3 అంటే? బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. చదువుకోవాలి అవి కూడా. నెక్స్ట్ అమ్మా, ఫ్రేమ్ వర్క్. మా ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫస్ట్ నేమ్స్ మీకు తెలియాలి, అందుకని రాస్తున్నాను నేను. ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రిపరేషన్, ఎలా ప్రిపేర్ చేయాలి, ప్రిపేర్ చేసిన వాటిని యాన్యువల్ రిపోర్ట్స్లో వాటిలో ఎలా ప్రజెంట్ చేయాలి అనే దాని మీద ఒక స్టాండర్డ్ మనకి. ఓకేనా? నెక్స్ట్ అమ్మా 33 Ind AS 1 అంటే మా Ind AS 1 ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. Ind AS 1 ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ అమ్మా 34 అండ్ 35 మనకు వచ్చేసి ఇవి ఎక్స్క్లూజివ్గా థియరీ టాపిక్స్ అమ్మ. బట్ ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తాయి ఎగ్జామ్లో. ఒకటి రావచ్చు, మనం 2 వచ్చాయి 10 మార్కులు. సో 10 మార్క్స్ చాలా ఇంపార్టెంట్, ఏది వదిలిపెట్టలేము అవునా. రాసుకున్నాం ఏంటి? అకౌంటింగ్ అండ్ టెక్నాలజీ. అకౌంటింగ్ అండ్ టెక్నాలజీ. లాస్ట్ అమ్మ ఎథిక్స్. ఎథిక్స్ ఫర్ చార్టర్డ్ అకౌంటెంట్. సరిపోతుంది మన షార్ట్ కట్ ఊరినే. ఎథిక్స్ ఫర్ సిఏ. ఓకేనా? అంటే ఏంటమ్మా, ఓవరాల్గా మనం వీ షుడ్ లెర్న్ 35 టాపిక్స్. ఒకసారి చూడండి, మొత్తం రాయండి ఒకసారి అండి. ఒకసారి కావాలంటే పాజ్ చేసుకొని రాయండి అమ్మా. కనిపిస్తుంది, చూస్తాను ఒకసారి నేను. యా, బోర్డు మీద క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ సిలబస్ మొత్తం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. రైట్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎగ్జామ్షన్ ఆర్ 60, 70, 80 ఏదైనా సరేనమ్మా, మీరు సిఏ ఫైనల్ పాస్ అవ్వాలంటే ఈ 35 టాపిక్స్ని ఇవాళ ప్రామిస్ చేసుకోండి మీ మీద మీరే. నేను ఈ 35 టాపిక్స్ చదువుకొని ఎగ్జామ్కి వెళ్తాను. చదువుకోవడం అంటే కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటాను, ప్లస్ ఐసీఏ బుక్లో క్వశ్చన్స్ అన్నీ 1కి 2 సార్లు 3 సార్లు ప్రాక్టీస్ చేసి వెళ్తాను ఎగ్జామ్స్ కానీ. ఓకేనా? రైట్ అమ్మ. మొత్తం మీకు 35 టాపిక్స్ మనకి ఏమో 35th టాపిక్ అయినా సరే, మనకి ఫస్ట్ టాపిక్ అయినా సరే, we will treat it as same. That is the promise we should make today. మనకి బిజినెస్ కాంబినేషన్స్ అయినా లేదా ఎథిక్స్ అయినా సేమ్ లెవెల్లో చదువుకున్నప్పుడు మాత్రమే మనకి రిస్క్ లేకుండా ఉంటుందమ్మా. రిస్క్ తీసుకుంటే 6 months లైఫ్ వేస్ట్ అవుతుంది. రైటా? తొడిపోయమంటారా? సో ఒకసారి పాజ్ చేసుకొని సిలబస్ మొత్తం రాసుకున్నామ్మా, దెన్ మనం ముందుకెళ్దాం వెంటనే. ఓకేనా? రైట్. నేను రబ్ చేసేస్తాను, రాసుకున్న వాళ్ళు పాజ్ చేసి రాసుకుందాం. ఓకేనా? రైట్. సిలబస్ మొత్తం రాసుకోవాలి. రోజు ఒకసారి చదువుకోండి సిలబస్ని, ఎందుకంటే ముందు మనకి సిలబస్ ఏంటో తెలిస్తే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సిలబస్ ఎక్కువ అని ఫీల్ అవుతున్నారా బాగా? ఏంటి సార్ ఇన్ని ఇండియాస్లు ఉన్నాయి, ఎక్కడ చదవాలనుకుంటున్నారా? ఏముండదమ్మా, చాలా ఈజీ. సిఏ ఇంటర్లో చదివారు కదా, ఇది కూడా అంతే. అంటే ఎప్పుడు బర్డెన్ అవుతుంది మీకు ఆ నార్త్ ఇండియా వాళ్ళ క్లాసెస్ కొని ఆడ ఇంగ్లీష్లో ఒక మూలన కూర్చొని చెప్తా ఉంటే ఆడేం చెప్తున్నాడో మీకు అర్థం కాక. సో అప్పుడు మీకు ఏంటంటే చిరాకేస్తాయి. 300 గంటల క్లాసులు, 400 గంటల క్లాసులు. అప్పుడు మీకు విసుకొచ్చేసి ఎఫ్ఆర్ వదిలేస్తారు. బట్ మన క్లాసులో అలా కాదు కదా, మనం తెలుగులో ప్రశాంతంగా చెప్పుకుంటాం హ్యాపీగా. రైటా? రైట్. ఓకే, మనకు 1/2 hour ఉందమ్మా టైం. ఇంకా ఈ 1/2 hour కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని బేసిక్స్ మనకి రావాలి. నేను లాస్ట్ టైం ఆ ఫేస్ టు ఫేస్ బ్యాచ్లో చూసినప్పుడు కొంతమంది కనీసం బేసిక్స్ కూడా రావట్లేదు బాబు. నేను వాళ్ళని తప్పట్టట్లేదమ్మా. అసలు చాలామందికి డెబిట్ అంటే ఏంటి తెలియట్లేదు, క్రెడిట్ తెలియట్లేదు, ఎంట్రీస్ పాస్ చేయడం రావట్లేదు, లెడ్జర్ అకౌంట్ అంటే మర్చిపోయారు,
ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండి, మీరు ఏదో పెద్ద పిల్లలు అయిపోయారు కదా, సో ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని ఎంట్రీస్ అడగదనుకుంటున్నారేమో. సిఏ ఫైనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ పేపర్లో ఇప్పటికీ జర్నల్ ఎంట్రీస్ అడుగుతాడు, లెడ్జర్ అకౌంట్ అడుగుతాడు. ఫర్ 15 to 20 మార్క్స్ అడిగిన రోజులు కూడా ఉన్నాయి. సో కాబట్టి మీరు బేసిక్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. మీకు బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే మాత్రమే మీరు యు ఆర్ ఏబుల్ టు క్లియర్ ఎగ్జామ్స్. సో కాబట్టి మీకు డెబిట్ అంటే తెలియాలి, క్రెడిట్ అంటే తెలియాలి, ఎంట్రీస్ పాస్ చేయడం రావాలి, లెడ్జర్ అకౌంట్లో పోస్టింగ్ చేయడం రావాలి, లెడ్జర్ అకౌంట్ క్లోజింగ్ మీకు రావాలి. ఇవన్నీ కూడా మీకు రావాలి, లేదంటే మీరు చాలా చాలా ఇబ్బంది పడతారు. ఓకే, అది కూడా చెప్తాను నేను లాస్ట్లో. సరేనమ్మా, మన సబ్జెక్ట్ తీసుకున్నాం ఇప్పుడు, ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఏంటి సార్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే? మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద కంపెనీస్, అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి చెప్పండి. మనకు బేసిక్గా ఉన్నాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీటు, అవునా? సో కంపెనీస్ ప్రిపేర్ చేసేటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీటు మనకి బేసిక్గా 3 లెవెల్స్ ఉన్నాయమ్మా మనకి సిఏలో కూడా. ఒకటేమో ఫౌండేషన్, మీరు బాగా చిన్న చిన్న పిల్లలు బాగా చదువుకుంటారు, సిఏ ఇంటర్ కొంచెం పెద్దోళ్ళు అయిపోతారు, సిఏ ఫైనల్కి ఇంకా పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు మీరు, అవునా? సో ఇప్పుడు ఏంటమ్మా ఇక్కడ ఏం చేస్తారు మీరు చెప్పండి. సిఏ ఫౌండేషన్లో హౌ టు ఏంటి రైట్ జర్నల్ ఎంట్రీస్, అంటే బిజినెస్ చేసినప్పుడు వచ్చే ఇన్వాయిస్ని పెట్టుకొని ఆ ఇన్వాయిసెస్ని వాడుకొని ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, ఆ ఎంట్రీస్ని లెడ్జర్ అకౌంట్స్లో ఎలా పోస్టింగ్ చేయాలి, ఇలా మీరు కొన్ని నేర్చుకున్నారు, అవునా? అంటే ఏంటి బేసిక్స్ ఇక్కడేమో జర్నల్ ఎంట్రీసు, ఇంకా కుదిరితే లెడ్జరు, అప్పుడప్పుడు కొన్ని P&L అకౌంటు, బ్యాలెన్స్ షీటు, క్యాష్లో కూడా నేర్చుకున్నారు మీరు, అవునా? సో సిఏ ఇంటర్ కూడా దానికి కొంచెం అడ్వాన్స్ లెవెల్ నేర్చుకున్నారు. ఇక్కడ ఏం చేశారమ్మా మీరు? ఏఎస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అలా అవ్వాలి. అంటే మీరు బేసిక్గా సిపిటి నేర్చుకునేది ఏంటమ్మా మీరు? పార్ట్నర్షిప్ ఫర్మ్స్, కోఆపరేటివ్ సొసైటీసు, అంటే చిన్న చిన్న వాళ్ళు, అంటే వితౌట్ ఇండియాస్ మీరు నేర్చుకుంటారు అక్కడ. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ నాన్ కార్పొరేట్ మీరు అదర్ దాన్ కంపెనీస్ మీరు అక్కడ నేర్చుకొని ఉంటారు, అవునా? బట్ వెన్ యూ కేమ్ టు సిఏ ఎంటర్ ఏం చేశారు మీరు? ఇక్కడ మీరు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అప్లై చేసి ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేవాళ్ళు ప్రీవియస్గా, ప్రస్తుతానికి ఏం కాదు అలా కంటిన్యూ చేద్దాం. P&L అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ఎలా వెయ్యాలి, టాలీ చేయాలి, అంతే మీరు నేర్చుకున్న అక్కడ. ఎస్, ఇక్కడ ఏంటమ్మా మీరు బేసికల్గా యూ లెర్న్డ్ హౌ టు ప్రిపేర్. బట్ సిఏ ఫైనల్కి వచ్చేసరికి మీరేం నేర్చుకుంటారంటే హౌ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ఎలా చదవాలి అంటే, ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు ఆ కంపెనీ షేర్స్ పర్చేస్ చేయాలన్నా, అసలు ఒక కంపెనీని మనం చదవాలంటే యూ షుడ్ రీడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అవి మీరు ఎలా చదవాలి, ఎలా ప్రజెంటేషన్ ఎలా చేయాలి, ఓకేనా? ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మనకి ఏంటమ్మా ఇదంతా మాన్యువల్ వర్క్, ఇక్కడంతా బ్రెయిన్. హౌ టు ప్రజెంట్, హౌ టు రీడ్, హౌ టు అండర్స్టాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండేస్. అదవుతుందా? అంటే ఏంటి, సిఏ ఫైన్ లెవెల్లో మనకి వీ షుడ్ హ్యావ్ అప్లికేషన్ ఆఫ్ ఇండేస్. ఈ ఇండేస్ని అప్లికేషన్ ఎలా చేయాలి, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఇండేస్ ప్రకారం ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, అంతేనా? దాన్ని ఎలా చదవాలి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ యువర్ లెర్నింగ్ ఇన్ సిఏ ఫైనల్. సార్ ఏంటి సార్ ఇండేస్ అంటున్నారు ఇందాక నుంచి అంటే, చాలామంది వినే ఉంటారమ్మా. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే అవి ఓన్లీ ఇండియాలో మాత్రమే, మన ఐసిఏ అవ్వచ్చు, లేదా మినిస్ట్రీ ఆఫ్ ఎంసీఏ అవ్వచ్చు, లేదా రీసెంట్గా వచ్చిన ఎన్ఎఫ్ఆర్ఈ అవ్వచ్చు. వీళ్ళు ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ ఏంటమ్మా మనకి? అకౌంటింగ్ స్టాండర్డ్స్. బట్ ఇండేస్ అంటే ఏంటమ్మా? ఇండేస్ అంటే మనకు ఉన్నటువంటి ఐఎఫ్ఆర్ఎస్ని, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని, అంటే ఇప్పుడున్న గ్లోబలైజేషన్లో ఇండియా షుడ్ ఫాలో యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, నాట్ ఇండియన్ స్టాండర్డ్స్. సో కాబట్టి ప్రపంచం మొత్తం ఎలాగైతే బ్యాలెన్స్ షీట్ చేస్తున్నారో,
ఎలాగైతే పీపీఈకి ట్రీట్మెంట్ చేస్తారో అంటే ఏంటమ్మా, ప్రపంచం మొత్తం యూనివర్సల్గా ఎలాగైతే ఫాలో అవుతున్నారో దాన్ని కూడా ఇండియా అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకనమ్మా చెప్పండి, ఇప్పుడు మన సిఏస్కి వీ హ్యాడ్ గ్లోబల్ ఆపర్చునిటీస్. సో చాలా కంట్రీస్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా ఉండటానికి ప్రపంచం అంతా కూడా ఒకటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉండాలని చెప్పేసి దే టుక్ ఐఎఫ్ఆర్ఎస్ అమ్మ. ఐఎఫ్ఆర్ఎస్ మొత్తం మనం సేమ్ తీసుకోలేదు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ని. ఐఎఫ్ఆర్ఎస్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని, ఇప్పుడు చూడండి అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్లో ఆడ ఉంటాడు, ఆడు జిమ్కి వెళ్తాడు, ఆడది ఫుడ్ తింటాడు. బట్ ఆడు తినే ఫుడ్ మనకు సెట్ అవ్వదు. అర్థమవుతుందా? అంటే ఏంటి, వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు అక్కడ కొన్ని ఉంటాయి. మనం ఏం చేస్తాము, థీమ్ తీసుకుంటాం. థీమ్, ఓకే థీమ్ ఇది, రోజుకి ఇన్ని క్యాలరీస్ తినాలి, ఈ వర్కౌట్ చేయాలి. బట్ దాన్ని మనం ఏం చేస్తాము, మన నేటివిటీకి తగ్గట్టు మన ఫుడ్తో మనం మార్చుకుంటాం, దోశలను ఇడ్లీలను, అంతే కదా. సో అలాగే ఏం చేశారంటే ఇండియా వాళ్ళు ఈ ఐఎఫ్ఆర్ఎస్ని దాని యొక్క థీమ్ తీసుకొని, ఓకే బట్ ఈ సేమ్ ట్రీట్మెంట్ మనకి ఇండియాలో వర్కౌట్ అవ్వదు కాబట్టి దాన్ని కొంచెం మనం మోడిఫికేషన్ చేసుకొని ఇండియాలో మనం ఎలా బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి అని మనకు చెప్పేటువంటి ఒక స్టాండర్డ్సే ఇండేస్. మనకు దాని గురించి ఇన్డెప్త్ ఏం అవసరం లేదమ్మా. మనకి ఇందాక ఒక చాప్టర్ రాయించాను మీకు, రోడ్ మ్యాప్ ఆఫ్ ఇండేస్ అని. అక్కడ మనం చూద్దాం అసలు ఏంటవి, ఎందుకు వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి, ఎవరికి అప్లై అవుతాయి అనేది అక్కడ చూద్దాం మనం. ఇక్కడ మనకు అవసరం లేదు. ఇక్కడ మనకి ఏం కావాలంటే బేసిక్గా ఇంకోటమ్మా, ఇందాక మీకు రాపించాను టాపిక్ నేను, షెడ్యూల్ 3 అని చెప్పేసి. అక్కడ మనం నేర్చుకుందాం డీటెయిల్డ్గా బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయి, అసలు ఆ క్లాసిఫికేషన్ ఏంటి, ఆ క్లాసిఫికేషన్ ఎలా చేయాలి, కరెంట్ ఏంటి, నాన్ కరెంట్, అక్కడ చూద్దాం అమ్మ మనం. బట్ మరి ఇవాళ మాకేం చెప్తున్నారు సార్ మీరంటే, ఏమో ఇప్పుడు మనం సిలబస్ రాయించాం కదా, పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 ఉంది. ఇవి మీరు చదువుకోవాలంటే మీకు కొన్ని బేసిక్ టర్మ్స్ తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? అందుకు ఈ చిన్న ఇంట్రొడక్షన్లో నేను మీకు కొన్ని బేసిక్ టెర్మినాలజీ చెప్తాను. అది మీరు ఎప్పుడైతే క్లియర్గా ఉంటారో దెన్ వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ పీపీఈ, ఇంటాంజిబుల్ అసెట్స్, ఇవన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? రైట్. ఏమో ఫస్ట్ మనం విల్ టేక్ బ్యాలెన్స్ షీట్. మనకి చిన్నప్పుడు బ్యాలెన్స్ షీట్ ఎలా ఉండేదమ్మా, అంతేనా? ఇటు పక్క ఏదో అసెట్స్ ఉండే, రైట్ సైడ్ అంటే బలం కాబట్టి ఇటు పక్క ఏదో లయబిలిటీస్ ఉండే మనకి, అవునా? ఇప్పుడు ఏం చేశారు, దీన్ని అకౌంట్ని కాస్త ఇటు తిప్పారు, స్టేట్మెంట్గా చేశారు, అవునా? ఇటు ఉన్న అకౌంట్ని ఇటు తిప్పి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు ఏమైందమ్మా, ఫస్ట్ మనకి అసెట్స్ పైన ఉండిపోయినాయి, అసెట్స్ కింద మనకి ఏమో లయబిలిటీస్ మనకు వచ్చాయి, అంతేనా? మనకు వచ్చింది సింపుల్, అసెట్స్ లయబిలిటీస్. సో ఇక్కడ మనకి అసెట్స్లో ఏమున్నాయి చెప్పండి. ఫస్ట్ మనకి వీ హ్యాడ్ అసెట్ సైడ్ మనకి నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ మనకి ఇచ్చేవాళ్ళు ఇప్పటికి. సో బ్యాలెన్స్ షీట్లో ఓకే దెర్ ఆర్ 2 types ఆఫ్ అసెట్స్. ఒకటి మనకి ఏంటంటే నాన్ కరెంట్ అసెట్స్, 2 మనకి కరెంట్ అసెట్స్. ఇప్పుడు మనకు అవసరం లేదు నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, దాని క్రైటీరియా ఏంటి, ఒక అసెట్ని నాన్ కరెంట్ అనాలంటే దాన్ని ఏం చేయాలి మనం ఎక్కడ నేర్చుకుంటాం, లాస్ట్లో. ఎక్కడ, కంపెనీస్ యాక్ట్ షెడ్యూల్ 3 మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఏంటంటే మనకి జస్ట్ ఒక ఐడియా ఉండాలి మనకి. మీకు చిన్నప్పటి నుంచి చదువుకున్నారు కాబట్టి చిన్న కామన్ సెన్స్ ఉంటుంది మీకు. ఏంటి చెప్పండి, కరెంట్ అసెట్స్ అంటే షార్ట్ టర్మ్ 12 months లోపు రిలీజ్ అవ్వాలి ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, లైక్ ఇన్వెంటరీస్, అవునా, బిల్స్ రిసీవబుల్స్, ఇలా అంటే చిన్నవి, అవునా, అవేమో కరెంట్ అసెట్స్ అంటాము. నాన్ కరెంట్ చెప్పండి అమ్మా, మోర్ దాన్ 12 months యూజింగ్ ఫర్ ద బిజినెస్ పర్పస్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, సేల్ అవ్వచ్చు. అంటే ఏంటి, ప్రస్తుతానికి మీ మైండ్లో ఏం పెట్టుకుంటారు మీరు, ఓకే బేస్డ్ ఆన్ డ్యూరేషన్ మోర్ దాన్ 12 months ఉంటే నాన్ కరెంట్ అసెట్స్కి వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్ ఇందాక మనం చదివాను చూడండి, పార్ట్ 1లో పీపీ ఎక్కడికి వస్తే చెప్పండి నాకు, నాన్ కరెంట్ అసెట్స్. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్, నాన్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్, నాన్ కరెంట్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ ఆర్ ఆల్వేస్ నాన్ కరెంట్, నాట్ కరెంట్, ఓకేనా, ఇంటాంజిబుల్ అసెట్స్, ఓకేనా. నెక్స్ట్ ఇన్వెంటరీస్ నేర్చుకున్నాం మనం. అక్కడ ఇండేస్ ఎక్కడ వస్తుంది, దట్ విల్ గో టు కరెంట్ అసెట్స్. చాలు మనకి, మీకు ఈ మాత్రం ఐడియా ఉంటే చాలు. పీపీఈ ఏమో పీపీఈ
నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్, తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్, లాస్ట్ చూసాం లీజెస్ ఇవన్నీ ఎక్కడ రాస్తాం మనం, బికాస్ వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు హోల్డ్ ఫర్ మోర్ దెన్ 12 months కాబట్టి విల్ టేక్ దెమ్ ఇన్ టు నాన్ కరెంట్ అసెట్స్. ఇన్వెంటరీస్ కరెంట్ అసెట్స్. ఇక్కడ దాకా మనకి చాలు రాసుకోవాలి బ్యాలెన్స్ షీటు. ఓకేనా, బ్యాలెన్స్ షీట్లో మనకి నాన్ కరెంట్ అసెట్స్ వైపు రాసుకుంటాం. రైటా. నెక్స్ట్ ఏంటి మనకి చెప్పండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. చిన్నప్పుడు అంతేనా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏముండే చెప్పండి. ఇక్కడ ఇటు పక్క మనకి రెవెన్యూ ఉండేది, ఇన్కమ్స్ ఉండేయమ్మా, ఇటు పక్క మనకి ఎక్స్పెన్సెస్ ఉండే, అంతేనా. ఇక్కడ ఏదో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చిన్నప్పుడు బట్టి వేసేవాళ్ళం, ప్యాట్ ఈబీఐటీ మైనస్ ఇంట్రెస్ట్ ఈబీటీ మైనస్ ట్యాక్స్ ప్యాట్ అని, అవునా. అప్పుడేంటి మనకి లెడ్జర్ అకౌంట్ ఫామ్లో ఉంది కాబట్టి సో దాన్ని ఏమన్నాం మనం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నాం. ఇప్పుడు మనకి అకౌంట్ కల్చర్ కాదు కదా, ఇప్పుడు ఏంటి మనకి స్టేట్మెంట్ కల్చర్ అని. ఏం చేశారు మళ్ళీ, సేమ్ ఇన్కమ్ అక్కడే ఉంటుంది, ఇందాక అసెట్స్ అక్కడే ఉన్నాయి పైన, ఈ కిందకు వచ్చే. అలాగే ఇన్కమ్ అంటే ఏంటి, రైట్ సైడ్ రైటే ఉంటుందమ్మా, లెఫ్ట్ కిందకి వెళ్ళిపోయింది, అంతేనా. సో ఇప్పుడేమైంది మనకి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, SPL, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయిపోయింది మనకి. సేమ్ ఫస్ట్ మనకి ఏంటి, రెవెన్యూనా, రైట్, రెవెన్యూ. సెకండ్ ఏంటమ్మా, ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్స్. ఇదేంటి ఇక్కడ మనకి ఈబీఐటీ అనుకోండి ఫర్ ఊరిని సరదాగా మన కోసం, మైనస్ ఇంట్రెస్ట్ ఈబీటీ మైనస్ ట్యాక్స్ ఏమో ప్యాట్. ఇక్కడ వరకు దీనిలో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు, సేమ్. ఇక్కడ మీరు ఒక కొత్త పదం వింటారు ఇప్పుడు. ఏంటి సార్ అంటే, మన అండర్స్టాండింగ్ కోసం మనం ఏం చేస్తామంటే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం 2 పార్ట్లుగా డివైడ్ చేస్తాం, పార్ట్ నెంబర్ 1 అండ్ పార్ట్ నెంబర్ 2. ఇదంతా ఏంటి చెప్పండి, దీన్ని మనం పార్ట్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు మనకి పార్ట్ నెంబర్ 2 ఒకటి వచ్చింది కొత్తగా కంపెనీస్ యాక్ట్లో, మళ్ళీ షెడ్యూల్ 3లో. ఏంటది, దీని పేరు OCI. విన్నారు ఎప్పుడన్నా, OCI, అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్స్. ఇది మీకు కొంచెం కొత్తగా ఉంటుందమ్మా, సిఏ ఇంటర్ వాళ్ళకి, ఫైనల్ వాళ్ళకి తెలిసే ఉంటుంది పాయింట్. అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్స్ ఏమో, దీని గురించి కూడా మనం ఒక ఇన్డెప్త్ నేర్చుకుందాం. బట్ ఇక్కడ నాకు ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ఈ ఇండేస్లో దీని రెఫరెన్స్ వస్తుంది, సో మీకు ఐడియా ఉండాలి. ఏమో సింపుల్గా తెలుగులో గుర్తుపెట్టుకోవాలంటే 2 మాటలు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్నటువంటి పార్ట్ నెంబర్ 1 ఏంటమ్మా చెప్పండి, సేల్స్, అదర్ ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ అండ్ శాలరీస్ అవ్వచ్చు, ట్యాక్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఏంటమ్మా, ఇవన్నీ కూడా కష్టపడి బిజినెస్ చేసి, అంటే మన కోర్ యాక్టివిటీ ఏదైతే ఉందో, మనం కష్టపడి బిజినెస్ చేసి సంపాదించిన డబ్బులన్నీ కూడా మనకి పార్ట్ నెంబర్ 1లో ఉంటాయి, అవునా. నెక్స్ట్ మరి పార్ట్ నెంబర్ 2లో ఏముంటాయి సార్ మనకంటే, ఏమో ఓసీ అడుగుతాం ఊళ్ళో, ఏం చేస్తున్నారంటే ఓసీ అంటే కాలేజీ తిరుగుతూ ఉంటారు కదమ్మా, అలా అన్నమాట. మరి ఏంటి సార్ ఓసీ అంటే, ఏమో కంపెనీస్ వాళ్ళే సెల్ఫ్ జనరేట్ చేసేటువంటి రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో, అలా కూడా చేయొచ్చు. అదే మ్యాజిక్స్ ఇక్కడ చాలా జరుగుతాయి ఫైనల్లో, చూద్దాం. ఏమో కంపెనీస్ ఏమో వాళ్ళే జనరేట్ చేసే రెవెన్యూస్ బేస్డ్ ఆన్ ఫెయిర్ మార్కెట్ వాల్యూస్, అలాంటి రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ రీవాల్యుయేషన్ రిజర్వ్. మీరు చూస్తుంటారు చిన్నప్పుడు కూడా, కంపెనీస్ కెన్ రీవాల్యూ దేర్ అసెట్స్ అకార్డింగ్ టు మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ హోల్డ్ చేశాను, ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ చాలా పెరిగిపోయింది, బట్ బ్యాలెన్స్ షీట్లు అవి ఎప్పుడో కాస్ట్కి చూపిస్తున్నారు మీరు, సో యూ కెన్ రీవాల్యూ. మరి ఒక అసెట్ రీవాల్యూ చేయాలంటే ఎంట్రీ చెప్పండి అమ్మా నాకు, అసెట్ పెరుగుతుందా నాకు, ఎస్ సార్, అసెట్ అకౌంట్ డెబిట్. మరి 2 ఇన్కమ్ క్రియేట్ అవుతుందా లేదా, రెవెన్యూ. 2 రీవాల్యుయేషన్ రిజర్వ్, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ రీవాల్యుయేషన్ రిజర్వ్ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళి చూపించాలి బ్యాలెన్స్ షీట్లో. ఫస్ట్ ఇంపాక్ట్ ఏమో డబుల్ ఎంట్రీ కదమ్మా. మరి ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ ఎంట్రీ పాస్ చేసావు, 2
రీవాల్యుయేషన్ రిజర్వ్ మరి చూపించాలి కదా. ఇదేమో బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోయింది, మరి దీని సంగతి ఏంటి? దీనికి డబుల్ ఇంపాక్ట్ ఉండాలి కదా. ఒకటేమో బ్యాలెన్స్ షీట్లో చూపిస్తావు రిజర్వ్ అని, మరి సెకండ్ ఇంపాక్ట్ ఎక్కడ చూపిస్తావు? తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించుకుంటావు ఇన్కమ్ అని. నేను రీవాల్యూ చేశాను కాబట్టి నాకు డబ్బులు సంపాదించాను చూపించుకుంటావా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ చూపించేసాను తీసుకెళ్ళి ఇన్కమ్ సైడే, సార్ రీవాల్యుయేషన్ రిజర్వ్ రాసేసాను సార్, ఏంటి రాంగ్ దాంట్లో? తప్పేం లేదు కదా అనుకోవచ్చు. చూడండి చెప్తా ఏమ్మా. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇది ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇప్పుడు ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇదే మీరు చదువుతారు, అవునా? ఇది చదివినప్పుడు దీంట్లో ఏం చూస్తారమ్మా? జనరల్గా ప్రాఫిట్ చూస్తాము, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ చూస్తాం, అంతేనా? ఇప్పుడు ఒక నార్మల్ జాబ్ చేసుకునే వ్యక్తి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకున్నాడు. ఇక్కడ ఏం చూస్తాం? ఇన్కమ్ సైడ్ ఓకే, రీవాల్యుయేషన్ రిజర్వ్. ఏమో అతనికి ఏం తెలుసు చెప్పండి, రీవాల్యుయేషన్ అంటే ఏంటో? అది కూడా కంపెనీ కష్టపడి సంపాదించి అనుకుంటాడు తను. మరి చూడండి మీరు, అది కష్టపడి సంపాదించిన డబ్బులు కాదవి. మీరు దాన్ని కానీ తీసుకెళ్ళి మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాసేస్తే రాంగ్ ఇంప్రెషన్ వెళ్ళిపోతుందా? ఇది ఒక సైడు. ఇంకొక యాంగిల్ చూడండి, ఏమో మీ కంపెనీలో పెట్టుబడి పెట్టినటువంటి షేర్ హోల్డర్స్కి డివిడెంట్ ఇవ్వాలా, డిబెంచర్స్కి ఇంట్రెస్ట్ పే చేయాలా, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలా? ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల్లో నుంచే కట్టాలి. అంతేకాని ఇలా రీవాల్యూ చేసుకొని మీకు మీరే విండో డ్రెస్సింగ్ చేసుకొని జనరేట్ చేసి ఫేక్ ప్రాఫిట్స్ నుంచి కానీ మీరు డివిడెండ్స్ డిక్లేర్ చేసుకుంటూ మీ షేర్ ప్రైసెస్ పెంచుకుంటూ వెళ్ళిపోతే అది రాంగ్. కాబట్టి బాబు ఇలాగా ఈ రీవాల్యుయేషన్ రిజర్వ్లు, ఫారెన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్స్ అంటే ఏం లేదమ్మా, సింపుల్ పాయింట్ అమ్మా. ఇవేంటి చెప్పండి? రీవాల్యుయేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఎప్పుడో ఏమో, అప్పుడు అంతకుముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అమరావతిలో మీరు ఒక ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కొన్నారు. ఆ 4 years బాగా పీక్స్ వెళ్ళిపోయినాయి డబ్బులు, మీరు రీవాల్యూ చేసేసారు. నెక్స్ట్ జగన్ వచ్చాడు, మొత్తం పడిపోయింది, అంతేనా? ఇప్పుడు మీరు ఆ 4 yearsలో రీవాల్యూ చేసుకున్న అమౌంట్ తీసుకెళ్ళి, అవునా, అమౌంట్ తీసుకెళ్ళి అంటే అసెట్ ఇంకా అమ్మలేదు మీరు, అసెట్ అలాగే ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళి మాకు 4 కోట్లు లాభం వచ్చేసిందని చెప్పేసి ఎక్కడ అప్పు తెచ్చి 4 కోట్లు ఖర్చు పెట్టేశారు మొత్తం డబ్బులు. నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయింది, 1 కోటి రూపాయలకి వెళ్ళిపోయింది. ఏంటి మీ పరిస్థితి? సూసైడ్ చేసుకోవాలి వెళ్ళి. ఎందుకంటే డబ్బులు వేయి. నువ్వు అనుకున్నావు మార్కెట్లో రేట్ ఉంది, అది ఫర్ ఎవర్ ఉంటుందా? నో, దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. అలాగే నువ్వు ఈరోజు రీవాల్యుయేషన్ చేసావు, నీ ఫారెన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్లో గెయిన్ బుక్ చేసావు, ఏమో రేపు పొద్దున్న తగ్గిపోతుందని గ్యారంటీ ఏంటి చెప్పు? నువ్వు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇన్కమ్గా చూపించుకొని ట్యాక్స్ కడతానంటే రేపు పొద్దున్న తగ్గిపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి ఇటువంటి ఏమో సెల్ఫ్ క్రియేటెడ్ లేదా మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ బేస్ చేసుకొని వచ్చేటువంటి రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, బెస్ట్ ఎగ్జాంపుల్ రీవాల్యుయేషన్ రిజర్వ్స్ని మేము దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి అలౌ చెయ్యం. ఓ పని చేయండి, తీసుకెళ్ళి మీరు చూపించాలి కదా. పార్ట్ నెంబర్ 2 ఓపెన్ చేసుకోండి వెళ్ళి. సార్ ఇది బేవర్స్గా వచ్చిన డబ్బులు, ఇవి ఓసీగా వచ్చిన డబ్బులు అని చెప్పేసి you put this types of reserves into part number 2 of profit and loss account, that is OCI. ఇదమ్మా ఇక్కడ అంటే ఏంటి? ఇప్పుడు రీవాల్యుయేషన్ రిజర్వ్స్ అనేవి అవి ఎప్పుడు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళవు. ఫస్ట్ టైం అవి పార్ట్ నెంబర్ 2 OCIకి వెళ్ళిపోతాయి. ఈ మాత్రం పాయింట్స్ మీకు ఇప్పుడు చాలు, ఓకేనా? క్రక్స్ ఏంటంటే, సార్ బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి నాన్ కరెంట్ అసెట్స్లో మోర్ దాన్ 12 months చూపిస్తాం, కరెంట్లో లెస్ దాన్ 12 months చూపిస్తాం. క్రక్స్ అమ్మ చాలా ఇవి. నెక్స్ట్ సార్ ఇప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పార్ట్ నెంబర్ 1 అంతా కష్టపడిన డబ్బులు సార్, పార్ట్ నెంబర్ 2 OCI ఇక్కడ ఏంటంటే సార్ ఇవి కష్టపడి సంపాదించిన డబ్బులు కాదండి, ఇవి కంపెనీస్ మార్కెట్లో ఉన్నటువంటి ఫేవరబుల్ కండిషన్స్ని బట్టి
అంతేనా? మార్కెట్లో ఉన్నటువంటి ఫేవరబుల్ కండిషన్స్ని బట్టి వాళ్ళ ఎసెట్స్ని వాళ్ళే రీవాల్యూ చేసుకున్నారు సార్, అలాంటప్పుడు ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి. బట్ వాటిని మేము రియల్ ప్రాఫిట్స్గా కన్సిడర్ చెయ్యం కాబట్టి యూ హ్యావ్ టు షోన్ అండర్ పార్ట్ 2, దట్ ఈజ్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్స్. ఎగ్జాంపుల్స్ అమ్మ, రీవాల్యుయేషన్ రిజర్వ్, ఫారెన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్స్. ఇందా చూసాం మనం ఇండేస్ 21 ఫారెక్స్ అండ్ ఇండేస్ 16 రీవాల్యుయేషన్స్. ఓకేనా? రైట్ అమ్మా, కరెక్ట్స్ అర్థమైంది కదా? అచ్చా, రైట్. నెక్స్ట్ వెళ్దాం. కొంచెం వాటర్ తాగండి మీరు కూడా. ఓకేనా? సో ఇది మనకి బేసిక్గా వీ షుడ్ లర్న్ దిస్ అమ్మ. సో నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం మళ్ళీ. నెక్స్ట్ మనకి కొన్ని మనం ఎక్కువగా వాడే ఒక కాన్సెప్ట్ మీకు చెప్తాను. అది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అది మీకు ఆల్రెడీ తెలుసు ఆ కాన్సెప్ట్, బట్ ఆ ఒక్క కాన్సెప్ట్ మనం చూసి ఆపేద్దాం ఇంకా క్లాస్. రేపటి నుంచి మనం ఇంకా విల్ స్టార్ట్ విత్ పీపీఎం. ఏంటమ్మది? టైమ్ వాల్యూ ఆఫ్ మనీ, TVM, టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. ఇలా చాలా సింపుల్. దీనికి ఏదో పెద్ద పెద్ద ఫార్ములాస్ వేసి ఒక ఫార్ములా బుక్ ఇచ్చి ఎందుకు చెప్పండి. చిన్న ఎగ్జాంపుల్ చూడండి సరిపోతుంది. ఇక్కడ ఒక 100 రూపీస్ ఉన్నాయి. ఎప్పుడమ్మా ఇది ఇవ్వాలి? Y0, ఈరోజు డేట్ 22 అనుకోండి, ఈరోజు. ఆఫ్టర్ 5 years ఇక్కడ 100 రూపాయలు ఉన్నాయి. చెప్పండి అమ్మా. నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాను, ఇవాళ వెళ్ళి ఒక క్యాలిక్యులేటర్ కొన్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 100 రూపీస్ నోట్ తీసుకెళ్తే నాకు క్యాలిక్యులేటర్ ఇచ్చాడు ఇవాళ. సో ఇదే 100 రూపాయల నోటు నేను ఒక 5 years దాచిపెట్టిన ఇంట్లో ఏమో, 5 years నా దగ్గర దాచిపెట్టుకొని 5 years తర్వాత షాప్కి వెళ్ళాను మళ్ళీ. ఇదే 100 రూపీస్ వాడికి ఇచ్చాను. నాకు క్యాల్సి ఇస్తాడా వాడు? ఎందుకు చెప్పండి? ప్రైసెస్ చేంజ్ అయిపోయి ఉంటాయి, ప్రైస్ ఆటోమేటిక్గా పెరిగిపోయి ఉంటుంది బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్. అంటే ఏంటమ్మా, చిన్న పాయింట్, ద వాల్యూ ఆఫ్ 1 రూపీ టుడే, అవునా? ద వాల్యూ ఆఫ్ 1 రూపీ టుడే ఈజ్ నాట్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ రూపీ టుమారో. టుమారో ఇన్ ద సెన్స్ అది నెక్స్ట్ డే అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ అవ్వచ్చు, నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అవ్వచ్చు. అంటే ఏంటి? ఇవాళ ఉన్న రూపాయి విలువ రేపటితో సమానం కాదు. ఇవి రెండు మనకి వేరే. రూపీ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఈజ్ ఇన్ఫ్లేషన్. అది మనకు కావాలి. సరే సార్, ఈ టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ తోటి మనకేంటి సంబంధం అంటే ఏం లేదమ్మా, చిన్న పాయింట్ అంతే. దీనికి పెద్ద బట్టి ఏం కొట్టద్దు. మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ప్రిపేర్ చేస్తున్నామా? బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నామా? అవునా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఇది మన బ్యాలెన్స్ షీట్. మనకి ఈజీగా అర్థం కావడానికి మనం ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ వాడతాం ఎక్కువ. సో ఇక్కడ మీకు అసెట్స్ ఉన్నాయండి, ఇక్కడ మీకు లయబిలిటీస్ ఉన్నాయి, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరో మనకి డబ్బులు ఇవ్వాలమ్మా. మనకి ఎవరో ఒక 1 lakh డబ్బులు ఇవ్వాలి మనకెవరో. అంటే మనకి రావాలి ఎప్పుడు? 5 years తర్వాత. 5 years తర్వాత నీకు ఎవరో ఒక 5 lakhs మనీ ఇవ్వాలి నీకు. అంటే నీకు రిసీవబుల్సే కదమ్మా, రిసీవబుల్సే కదా. లేదా రివర్స్ థింక్ చేయి, 5 years తర్వాత నువ్వు ఎవరికో 5 lakhs డబ్బులు పే చేయాలి. అంటే ఏంటి? లయబిలిటీ. యూ హ్యాడ్ వన్ ఆబ్లిగేషన్ టు పే మనీ ఆఫ్టర్ 5 years, లేదా యూ హ్యాడ్ వన్ ఆబ్లిగేషన్, యూ హ్యాడ్ వన్ రైట్ టు రిసీవ్ మనీ ఆఫ్టర్ 5 years. మరి ఇప్పుడు నీకు ఎసెట్ అంటే బ్యాలెన్స్ షీట్లో చూపించాలి కదా. అకౌంట్ ఏమై రాద్దామా? మనీ లేదా క్యాష్ రిసీవబుల్స్ రాద్దామా? ఊరికి అర్థం కావడానికి అంతే. లయబిలిటీ సైడు క్యాష్ పేయబుల్స్, అవునా? బాగానే ఉంది, అంతే కదా. మరి నాకు డబ్బులు రావాలి, నాకు రైట్ ఉంది కాబట్టి ఎసెట్ని బుక్ చేసుకుంటాను. నేను డబ్బులు ఇవ్వాలి, నాకు ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి లయబిలిటీ బుక్ చేసాను, బాగానే ఉంది. అమౌంట్ ఏంటి సార్? 5 లక్షలే కదా, 5 లక్షలే కదా. సరే,
ఏమో మీరు సిపిడి చదువుకొని ఉంటారు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ షుడ్ రిఫ్లెక్ట్ ట్రూ అండ్ ఫెయిర్ పిక్చర్ అని విన్నారా? గుర్తుందా? ఫినాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ రిఫ్లెక్ట్ ట్రూ అండ్ ఫెయిర్ పిక్చర్. ఇది ట్రూ అండ్ ఫెయిరా? ఎప్పుడో నాకు 5 లక్షలు రావాలి, నువ్వు ఇక్కడ 5 చూపించావు, కరెక్టేనా? సేమా డిఫరెంటా? డిఫరెంట్ కదా. నేను ఎప్పుడో 5 లక్షలు ఇవ్వాలి, ఇవాళ 5 చూపించాను, తప్ప కరెక్టా? తప్పు కదా. అంతేనమ్మా, సింపుల్. సో కాబట్టి మీరు ఎక్కడో ఫ్యూచర్లో మీకు వచ్చే డబ్బులు కానివ్వండి, మీరు పే చేసే పేమెంట్స్ కానివ్వండి, మనం ఈరోజు బ్యాలెన్స్ షీట్లో చూపిస్తున్నాం కాబట్టి దాని యొక్క ప్రజెంట్ వాల్యూ మాత్రమే మీరు బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. ఇది మనకు బేసిక్ థీమ్. ఓకే సార్, మరి ఎక్కడో ఉన్న 5 లక్షల రూపాయల యొక్క వాల్యూ అంటే 5 సంవత్సరాల తర్వాత 5 లక్షలు ఇవ్వాలంటే ఇవాళ నేను ఎంత పే చెయ్యాలో నాకెట్టా తెలుస్తుంది సార్? ఎవరికైనా ఫోన్ చేసి జాతకం చెప్పించుకుందామా? వేణుసాంగ్ ఫోన్ చేసి చెప్పించుకుందాం జాతకం, బాగా చెప్తాడు జాతకాలు. అవసరం లేదమ్మా, మీకు తెలిసి చిన్నప్పటి నుంచి చేస్తుంటారు చాలాసార్లు. ఏమన్నా సింపుల్గా ఏం చేస్తారంటే, అది అమౌంట్ పేయబుల్ అయినా సరే, అమౌంట్ రిసీవబుల్ అయినా సరే, మీరు చిన్నప్పుడు సినిమా చూసారమ్మా, ఆదిత్య 369 బాలయ్య బాబుది. దాంట్లో ఏముంది, మనకి టైం మిషన్ ఉంటుంది, అర్థమైంది మీకు? సో సింపుల్గా ఈ ఫ్యూచర్లో చేసే పేమెంట్ అయినా, ఫ్యూచర్లో మనకు వచ్చే డబ్బులైనా సరే, సింపుల్గా ఒక టైం మిషన్ ఎక్కించేసేయండి. ఓకేనా? టాన్ టాన్ టైం మిషన్, ఆటోమేటికల్లీ దే విల్ బ్రింగ్ టు ప్రజెంట్ వాల్యూస్. సరే, మరి టైం మిషన్ ఎలా ఎక్కించాలి సార్ అంటే, మీకు తెలుసు ఆల్రెడీ టైం మిషన్ ఎలా ఎక్కించాలో. మనకు ఒక డిస్కౌంట్ రేట్ ఇస్తాడు, అది చిన్నప్పటి నుంచి చేస్తుంటారు బట్టి మనకు ఒక డిస్కౌంట్ రేట్ ఇస్తాడు. సో అలా మనకి ఎప్పుడైతే డిస్కౌంట్ రేట్ ఇచ్చాడో, సింపుల్గా ఈ ఫ్యూచర్లో చేసే పేమెంట్ అయినా లేదా ఫ్యూచర్లో మనకు వచ్చే డబ్బులైనా సరే, సో సింప్లీ మల్టిప్లైడ్ విత్ ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్. ఇది మీరు సిఏ ఇంటర్లో చాలాసార్లు చేస్తుంటారు, ఎఫ్ఎంలో చేశారా? ఎఫ్ఎంలో వాల్యుయేషన్లో చేస్తుంటారమ్మా, బాండ్ వాల్యుయేషన్ ఉంటే అక్కడ, రైటా? ఇది మనకి ఎక్కువసార్లు వాడతాం ఇక్కడ. మనకి పీపీలో అన్ని చోట్ల మనకి ఈ ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ వస్తాం మనకి. అంటే మీకు అర్థం కావాలి, ఎప్పుడో వాడికి డబ్బులు ఇవ్వాలంటే ఆ అమౌంట్ ఇక్కడ చూపించకూడదు, బికాజ్ టైం వాల్యూ ఆఫ్ మనీ రాంగ్. సో సింపుల్గా బ్రింగ్ ఏం చేద్దాం, టైం మిషన్ ఎక్కించేస్తాం, తీసుకొచ్చేస్తాం. ఓకేనమ్మా? రైట్, అర్థమైందా టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్? చాలా సింపుల్ అమ్మా. దీనికి నేను చూశానమ్మా, సిఏ ఫైనల్లో ఒక సపరేట్ చాప్టర్ పెట్టి, దీనికి ఏదో మళ్ళీ సపరేట్ ఒక చాప్టర్ పెట్టేసి, అంతేనా చేసింది? దీనికి ఏదో ఒక చాప్టర్ పెట్టి మళ్ళీ రాపిస్తారు. ఎందుకు చెప్పండి, అవసరం మనకి? రాసుకోండి అమ్మా సింపుల్గా. సో ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ ఇంటూ పీవీ ఫ్యాక్టర్, అంతే కదా? సరే, ఇక్కడ ఒక 2-3 కేసెస్ చూద్దాం మనం, ఊరికమ్మా సింప్లిసిటీ కోసం. మళ్ళీ మనకి ఎందుకంటే ఇవి రేపు లీజెస్లో పనికి వస్తాయి, నాకు అందుకని ఇప్పుడే చెప్తున్నాను. ఓకే సార్, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉండొచ్చు, రిసీవబుల్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు మనం ఏం చూసాము, మనకి ఆఫ్టర్ 5 years ఇక్కడ మనకు ఒక 5 lakhs వస్తున్నాయి అమ్మా. ఇయర్ 0 ఇది, ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4, ఇయర్ 5. ఫస్ట్ కేసు ఏంటమ్మా, కేసు నెంబర్ 1 రాసుకోండి అమ్మా, యూజ్ అవుతాయి మీకు కూడా. కేసు నెంబర్ 1 ఏంటి, మనకి బిట్వీన్ ఎటువంటి పేమెంట్స్ లేవండి. అంటే ఇయర్ 1 కానివ్వండి, ఇయర్ 2 కానివ్వండి, 3, 4లో మనకి ఎటువంటి పేమెంట్స్ లేదా రిసీవబుల్స్ ఏమీ లేవు. మనకి ఓన్లీ ఆఫ్టర్ 5 years డబ్బులు ఇవ్వాలి, లేదా మనకి డబ్బులు రావాలి. ఇప్పుడు చెప్పండి ఎలా చేస్తారు సింపుల్గా? ఏముందమ్మా చెప్పండి. సో 5 lakhs ఇంటూ పీవీ ఫ్యాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ మా 10% డిస్కౌంట్ రేట్ ఇస్తాడు కదా మనకి. 10% ఫర్ మా 5 years అనాలా, 5th year అనాలా? 5th year, అది ఇంపార్టెంట్ ఇక్కడ. అది అంటే మనకి ఓన్లీ సింగిల్
క్యాష్ ఇన్ఫ్లో లేదా అవుట్ఫ్లో ఉంది కాబట్టి 5th ఇయర్ ఇక్కడ ఉన్నటువంటి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ క్వశ్చన్లో ఇస్తాడు, లేదా మనం కనుక్కుంటాం, రాపిస్తాం, అది కూడా చేస్తాం. ఇది ఫస్ట్ కేస్. కేస్ నెంబర్ 2 చూద్దాం. మనకు 5 ఇయర్స్ ఉంది, సేమ్ 1 2 3 4 5. ఇక్కడ మనకి ఒక 5 lakhs వస్తుంది, ఇక్కడ మనకు ఒక 20,000, ఇక్కడ ఒక 30,000, ఇక్కడ ఒక మళ్ళీ 30,000, ఇక్కడ ఒక 20,000 వస్తుంది అనుకుందాం. అంటే ఏంటి, మనకి ప్రతి సంవత్సరం డబ్బులు వస్తున్నాయి, బట్ సేమ్ కాదు. దట్ ద పాయింట్. మీకు నాకు ఎవ్రీ ఇయర్ ఐఎమ్ గెటింగ్ మనీ, బట్ నాట్ సేమ్, డిఫరెంట్ వీఆర్ గెటింగ్ అమ్మ. ఇప్పుడు ఏం చేస్తాం, మనం సింపుల్ ఒక ఫార్మాట్ వేస్తాం, గుర్తుంటే మీకు ఏమో ఇయర్ క్యాష్ ఫ్లో పీవీ ఎట్ ద రేట్ ఆఫ్ 10% అండ్ పీవీసీఎఫ్ ఇక్కడ తప్పనిసరిగా మనం ఇయర్ 1 2 3 4 5 అని రాయాలి, ఎందుకంటే అమౌంట్స్ సేమ్ కాదు కాబట్టి. ఏం చేస్తాం, 10,000 20,000 రాసుకుంటామమ్మా. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఫ్యాక్టర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, మనకు ఆన్సర్ వచ్చేస్తుందమ్మా. అవునా? లాస్ట్ ఇదేంటమ్మా, మీకు మళ్ళీ మనకి 5 ఇయర్స్కి అమౌంట్స్ వస్తున్నాయి, బట్ ఇక్కడ ఏం చెప్తారు, ఒక్కోసారి మనకి ఏమో 5 ఇయర్స్ కూడా మనకు వచ్చే అమౌంట్ సేమ్ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 10,000 10,000 10,000 10,000 అంటే ఏంటి, వీఆర్ గెటింగ్ సేమ్ అమౌంట్స్ ఫర్ 5 ఇయర్స్. ఇలాంటప్పుడు మీ ఇష్టం అన్నమాట, తప్పేం కాదు. ఇలాగ వేసుకోవచ్చు మీరు కావాలంటే స్టేట్మెంట్ 1 2 3 4 5 వేసుకోవచ్చు, లేదా టైం సేవ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ యూజ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్. యాన్యుటీ అంటే ఏంటమ్మా, మొత్తం సమేషన్. అండ్ సింపుల్గా ఏం చేస్తామమ్మా, ఒక ఫ్యాక్టర్ 10,000 రూపాయలు ఇంటూ పీవీఏఎఫ్ 10% ఫర్ 5 years. I am not writing 5th year, I am writing 5 years. అంటే ఏంటి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలుపుకుంటే వచ్చే ఫ్యాక్టర్ని ఇక్కడ మనం మల్టిప్లై చేసుకుంటాం. పీవీఏఎఫ్ మీకు ఇస్తాడా, మీకు మనం చేసుకోవచ్చు. రైట్ అమ్మా. ఇది మీకు వచ్చమ్మా, ఎలా కనుక్కోవాలో మీకు ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాడు 10% కనుక్కోమని, ఎలా కనుక్కుంటారు మీరు చెప్పండి క్యాలిక్యులేటర్లో? సార్ ఏం లేదు సార్, సింపుల్గా 1/1.1 ఈజ్వల్ టు కొట్టామనుకోండి, ఫస్ట్ ఇయర్ వస్తాయి, మళ్ళీ ఈజ్వల్ టు కొడితే సెకండ్ ఇయర్. చూద్దాం ఒకసారి. 10% కాలమా 1/1.1.90 అండ్ ఫస్ట్ ఇయర్, అది ఈక్వల్ టు సెకండ్ ఇయర్, ఈక్వల్ టు థర్డ్ ఇయర్, ఈక్వల్ టు ఫోర్త్ ఇయర్, ఈక్వల్ టు వి గెట్ 5th ఇయర్. ఇప్పుడు మనకి ఏంటమ్మా ఇక్కడ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాన్యుటీ కావాలి. సింపుల్గా 5th ఇయర్ ఈజ్వల్ టు కొట్టామా, సింప్లీ జీటీ కొట్టేసేయండి, వచ్చేస్తుంది మీకు. జీటీ కొట్టేస్తే అంటే మొత్తం మీరు రాసుకొని యాడ్ చేసుకోండి, లేదా జీటీ ప్రెస్ చేస్తే అవన్నీ మీకు యాడ్ అయిపోతాయి. ఇప్పుడు నాకు 5% చెప్పిన రాస్తారు. 5%కి సార్ 1/1.05. 15 చెప్పండి, 1/1.15. 12.5 చెప్పండి, 1/1.125. 5.25 చెప్పండి, 1/1.0525. అంటే 10కి ముందు అనుకోండి అమ్మా, 0 వస్తుంది ఇక్కడ, అదవుతుందా? మీలో కొంతమంది అనుకోవచ్చు, ఏంటి సార్ ఈ చిన్నపిల్లలాగా చెప్తున్నారని. అమ్మ పాపం చాలామంది పిల్లలకి ఇవి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి, ఎందుకంటే ఫార్ములైజ్ బట్టి కొట్టించారు మీతోటి. సో అలాంటప్పుడు ఇబ్బంది పడతారు మీరు అనవసరంగా. సో కాబట్టి అమ్మ చిన్నపిల్లలు అనుకోకుండా రాసుకోండి. బేసిక్స్ క్లియర్గా ఉంటే సబ్జెక్ట్ చాలా ఈజీ. ఎక్కువ మంది సిఏ ఫైనల్ ఫెయిల్ అవ్వడం కారణం చెప్పిన బేసిక్స్ స్ట్రాంగ్గా లేక. సిఏ ఫైనల్ కష్టమే కాదు, సిఏ ఫైనల్ చాలా ఈజీ, మనకు బేసిక్స్ రావట్లేదు. లెడ్జర్ అకౌంట్ రాదు, ఎంట్రీస్ రావు, అసలు పీవీఐ అంటే ఏంటి తెలియదు ఎందుకు. ఓకేనమ్మా, సో ఇవి సరిపోతాయమ్మా బేసిక్స్ ఇవాళ క్లాస్కి. రేపు మనం విల్ స్టార్ట్ విత్ PPE. In days 16 we'll start with PPM. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మండే మార్నింగ్ నుంచి మనకి క్లాసెస్ యాప్లో కూడా ఉంటాయి, తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం. బాయ్.